హాయ్, నేను భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా ఇందుపల్లి అనే గ్రామం రావడం జరిగిందండి. ఈ ఇందుపల్లి గ్రామంలో ఊరంతా వంటల వాళ్ళే ఉంటారన్నమాట. ఈ వంటల వాళ్ళు సెలబ్రిటీ పెళ్లిళ్ళ దగ్గర నుంచి పొలిటికల్ మీటింగ్ల దాకా వీరే అనేక చోట్లకు కూడా వీరినే పిలవడం జరుగుతుంది, అనేక ఫంక్షన్ల దగ్గర నుంచి. అలాగే అమెరికా కూడా వీళ్ళు వచ్చి వంటలు చేశారని చెప్పి పేరు ఉంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఒక అమెరికానే కాకుండా వీళ్ళు ఇంతమంది ఇలా అందరూ పిలవడానికి, సెలబ్రిటీ పెళ్లిళ్ళ దగ్గర నుంచి పొలిటికల్ మీటింగ్ల దాకా పిలవడానికి కారణం వీళ్ళు చేసే వెరైటీ వంటలు. జామకాయతో హల్వా ఎప్పుడన్నా మీరు విన్నారా? కానీ వీళ్ళు జామకాయతో హల్వా దగ్గర నుంచి క్యారెట్ హల్వా, యాపిల్ హల్వా, అనేక రకాల హల్వాలు ఈ ఊరి వంట వాళ్ళే చాలా అద్భుతంగా తయారు చేస్తారన్నమాట. అలాగే అసలు వీళ్ళు ప్లేట్, అసలు ఐటమ్స్ ఏ ప్లేట్ మీద ఎలాంటి క్వాంటిటీ ఐటమ్ ఇస్తారు, అలాగే ప్రైస్ ఎలా ఉంటుంది, అసలు వీళ్ళు ఇన్ని వెరైటీ హల్వాలు ఎలా తయారు చేస్తున్నారు, వీళ్ళకి ఎవరు ఆదర్శం ఇవన్నీ తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇందుపల్లి నలభీమ వంట వాళ్ళని ఈరోజు కలుద్దాం రండి.
నమస్తేనండి, మీ పేరు? నా పేరు సాయి. సాయి గారు, సాయి గారు ఇదేం హల్వా అండి? డ్రై ఫ్రూట్ హల్వా. ఏమండి? డ్రై ఫ్రూట్ హల్వా. డ్రై ఫ్రూట్ హల్వా. ఏమేమి ఫ్రూట్స్ చేస్తారు డ్రై ఫ్రూట్స్ అంటే? మన బాదం పప్పు, జీడిపప్పు, ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కూడా పైనాపిల్ యాపిల్ వేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు అసలు ఈ ఫ్రూట్ హల్వా ఎలా తయారు చేస్తారు? ఫ్రూట్ హల్వా వచ్చేసి మైదా ఫస్ట్ నానబెట్టుకుంటామండి. ఓకే. నానబెట్టుకున్న తర్వాత కేజీకి వచ్చేసి 5 కేజీల వరకు పంచదార, కేజీ బెల్లం వరకు పట్టుకుంటాం. ఓకే. పట్టుకున్న తర్వాత మైదా పాలు తీసుకుంటాం. మైదా పాలు తీసుకోవాలి. మైదా పాలు తీసుకున్న తర్వాత ఫ్రూట్ హల్వా గిన్నె పట్టుకోవాలన్నమాట. ఫ్రూట్ హల్వా ఇట్లా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ పాకం అనేది ఇంకా తయారు చేసిన తర్వాత ఈ రకంగా హల్వా తర్వాత ఓకే మైదా పాలు అనేది పాకంలో పోసుకున్న తర్వాత దాన్ని మనం తిప్పుకోవాలన్నమాట. అడుగు తిప్పుకోవాలి అలా. ఇప్పుడు అందుకే చక్కగా తిప్పుతున్నారు అలాగా. ఓకే ఓకే. ఒకసారి చూపించండి. అది హల్వా చూడండి అంత బాగుంది. చాలా చాలా డెలిషియస్ గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరించేస్తుంది ఈ హల్వా. ఇటువంటి హల్వా మనం ఇప్పుడు దాకా ఎక్కడ చూసి ఉండం తినుండం. కేవలం ఇందుపల్లి వంట వారే ఇటువంటి వింతైన హల్వాలు తయారు చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పా కదా, అందుకే ఇటువంటి హల్వాలను మీరు తయారు చేస్తారు. అంటే మీరు ఏంటంటే తయారు చేస్తున్నారు ఇక్కడ? కట్లెట్ తయారు చేస్తున్నారా? ఓకే ఓకే. ఏం కట్లెట్ ఇది? బంగాళదుంప కట్లెట్, వెజ్ కట్లెట్ తయారు చేస్తున్నారు. ఓకే ఓకే. ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నారు? 10 సంవత్సరాలు చేస్తున్నారు. ఓకే. ఇందుపల్లేనండి మీది కూడా? ఏమండి? ఓకే, కాటేరు. ఓకే. సో చెప్పండి, ఈ యొక్క కట్లెట్ అసలు మీరు ఎలా తయారు చేస్తున్నారు ఇప్పుడు దాకా? అసలు ఏంటి అసలు చెప్తారా నాకు ప్రాసెస్? కానిపట్టు, బంగాళదుంప, అల్లం పేస్ట్, కొత్తిమీర పుదీనాకు వేసి మొత్తం చక్కగా బంగాళదుంపతో మిక్స్ చేసి అలా వేస్తారన్నమాట. అచ్చులు పెట్టి చేస్తున్నారు. ఇక్కడ కూడా చేస్తున్నట్టు ఉన్నారుగా. ఓకే ఓకే ఓకే. బాగుందండి. మీరేం వంటలు చూడుతున్నారా? ఓకే. ఒకరు మీరు వంటలు చూడుతున్నారు, మీ ఇద్దరు వంటలు చూడుతున్నారు. ఆంటీ గారు చక్కగా డిజైన్లు చేస్తున్నారు. వంటలు చూడిన తర్వాత ఆ డిజైన్ దానిలో వేస్తున్నారమ్మా. బాగుందండి, బాగుంది. ఓకే అండి, నమస్తేనండి. చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, చాపత్రి, లవంగ, యాలక్కాయ, మరాఠీ మొగ్గ, బిర్యానీ. పుదీనా. ఇది వచ్చేసి బ్రాహ్మణ్స్ మ్యారేజ్ అండి. అవును. ఓకే. కళ్ళుపు వలన కొంచెం టేస్ట్ అది జరిగింది. కస్తూరి लक्ष्मी
కొత్తిమీర గోంగూర అండి. కొత్తిమీర గోంగూర వేయండి. దాని మసాలా ఏదో కలిపినట్టున్నారు కదా? లేదండి, కొత్తిమీర అండి. కొత్తిమీర గోంగూర కొండమిర్చి ఉడకబెడతారా లేకపోతే మామూలు ఉడకబెడతారు? ఉడకబెట్టిన తర్వాత వేస్తారు. అయిపోయింది. అమ్మా అనిల్ గారు ఈయన. మీ పేరండి? సాయి గారు. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఈ యొక్క కుకింగ్ ఫీల్డ్ లో ఉన్నారు? నేను 2016 నుంచి కుకింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. 2016 నుంచి కుకింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. ఓకే. అసలు ఏంటి అసలు ఈ ఇందుపల్లి అనగానే చాలా మంది వంటలోళ్ళు రండి, ఎక్కడ పొలిటికల్ మీటింగ్స్ అని. నేను యాక్చువల్ గా టీడీపీలో ఉన్నా అనమాట. మా పొలిటికల్ మీటింగ్స్ కూడా చాలా సార్లు మీ ఊరు గురించి చాలా ప్రస్తావన వస్తూ ఉంటది. అసలు ఏంటి అసలు ఈ ఊరంతా వంటల వాళ్ళు, అసలు దీనికి ఆదర్శం ఎవరు? అసలు ఈ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? అసలు దీనికి వంటకి గురువు గారు అనేది వడ్రానపు కోటేశ్వరరావు గారు అండి. ఓకే. ఆయన చౌదరి గారు అని వాళ్ళు పనిచేసే టైంలోనే ఒక 50-60 సంవత్సరాల క్రితమే చౌదరి గారు అని వాళ్ళ ఇంట్లో వంట చేస్తానికి వెళ్ళేవాడు అనమాట. అలా 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 ఎన్టీ రామారావు గారి దగ్గర అలా నేర్చుకుని ఎన్టీఆర్ గారి దగ్గర మా తానా మహాసభలకు కానీ మహానాడుకి మొత్తం అన్నిటికీ చేసి చికాగో వచ్చినట్టున్నారు. మీరు చికాగో వచ్చినప్పుడు నేను చూశాను మీ వాళ్ళని. మీరు ఎన్నాళ్ళుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారు? నేను వచ్చేసి 2016 నుంచి 2016 నుంచి ఫీల్డ్ లోకి వచ్చాను. 2016 ముందు నుంచే నేను కొంచెం వెళ్ళేవాడిని. నేను సొంతంగా అనేది 2016 నుంచి నేను స్టార్ట్ అయ్యాను. 2016 నుంచి మీరు సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు మొదలైతే మీరు వేరే మేస్త్రి కింద అయితే పనిచేశారు, ఇప్పుడు మీరే సొంతంగా పెట్టుకున్నారు. ఓకే. మీ యొక్క క్యాటరింగ్ పేరండి? మా యొక్క క్యాటరింగ్ పేరు సాయి వైష్ణవి క్యాటరింగ్స్. చెప్పండి, ఈ ఫుడ్ ప్లేట్ ఉంది కదా, ప్లేట్ కి ఎంత తీసుకుంటారు? ప్లేట్ వచ్చేసి ఓన్లీ ఉంటది కనుక 50 రూపాయలు 60 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది. ఈ 50 రూపాయలు 60 రూపాయల ఐటమ్స్ లో ఎన్ని ఐటమ్స్? 50 రూపాయల నుంచి 2 స్వీట్లు, ముద్దు స్వీట్లు, ఒక పీస్ ఐటమ్ స్వీట్ అండి. ఓకే. 2 హాట్లు, 2 బిర్యానీస్ వస్తాయి, 2 బిర్యానీ రైస్, 3 ఫ్రైలు, 2 గుజ్జుకూరలు, అలా వస్తాయి. సో 50-60 రూపీస్ ప్లేట్ 5 to 6 ఐటమ్స్ దాకా పెడతారు. ఓకే. ఇప్పుడు ఐటమ్స్ పెరిగే కొద్ది, అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఐటమ్స్ మార్చమని అడిగితే మారుస్తారా? పప్పు వద్దండి ఇలా ఈ ఐటమ్స్ కావాలంటే మారుస్తారా? కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మేము మెనూ వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఇస్తాము. మనీ కూడా అలాగే చార్జ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పెళ్లికి ఏదో ఇప్పుడు ఈ పెళ్లిలో ఎన్ని ఐటమ్స్ తయారు చేయబోతున్నారు? వచ్చేసి 34 ఐటమ్స్. 34 ఐటమ్స్ చేయబోతున్నారు. 34 ఐటమ్స్. ఏమేమి వెరైటీస్? డ్రై ఫ్రూట్ హల్వా, సో ఇప్పుడు 34 ఐటమ్స్ ఇప్పుడు కొన్ని ప్రిపేర్ అయినాయి. ఇప్పుడు నాకు ఇది ముందుగా ఏం సర్వ్ చేయబోతున్నారు? డ్రై ఫ్రూట్ హల్వా. ఫస్ట్ ఇది ట్రై చేద్దాం అండి. ఇదిగోండి డ్రై ఫ్రూట్ హల్వా. ఇది చూసారు కదా, ఇది చాలా డెలిషియస్ గా ఈ యొక్క ప్రతి ఫ్రూట్ ఐటమ్ కలర్ఫుల్ గా చాలా బాగుందన్నమాట. అసలు ఎంత బాగుందంటే చాలా ఫ్లఫీగా అండ్ జెల్లీగా చాలా బాగుందన్నమాట. ఇది ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఈ యొక్క టేస్ట్ అయిపోతున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఐటమ్ యాపిల్ కానీ యాపిల్ ఇంకేమేశారు? అంజూర్ అండి. అంజూరా, ఖర్జూరా, సారపప్పు, కాజు, కిస్మిస్ అండి, బాదం పప్పు, పిస్తా పప్పు అని చెర్రీ ఫ్రూట్స్ అండి. చెర్రీ ఫ్రూట్స్ మీరు బయట నుంచి తెప్పిస్తారు లేకపోతే మీరు బయట నుంచి తెప్పిస్తారు? ఏ టైప్ ఆఫ్ ఇంపోర్టెడ్ లేకపోతే మామూలు ఇంపోర్టెడ్ తెప్పిస్తారు? ఇంకో చెర్రీ ఫ్రూట్ కూడా ఇప్పుడే చెప్పారు కదా, వెరీ నైస్, చాలా బాగుంది. స్టఫ్ తింటున్నప్పుడు చాలా స్మూత్ గా యాక్చువల్ అంటే హల్వా వచ్చేసరికి
చాలా జిగటగా మనం లాగేటప్పుడు అంటే ఇలా జిగటగా ఓన్ గమ్మిగా వస్తూ ఉంటది అనమాట. కానీ ఈ యొక్క హల్వాలో అసలు మనం చక్కగా తీస్తూ ఉంటే చూడండి, తీస్తూ ఉంటే చక్కగా స్పూన్లో వస్తుంది. ఎక్కడ జల్లీగా ఉంది కానీ గమ్మిగా లేదు. తీస్తున్నప్పుడు అసలు ఆ ఇదేం లేదనమాట. సో మీరు మనం ఫస్ట్ ఐటమ్ హల్వా తిన్నాము. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఈ యొక్క చిట్టి కాజా ట్రై చేద్దాం. ఇప్పుడు నేను నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి చిట్టి కాజా అండి. ఈ యొక్క చిట్టి కాజా చూడండి, చాలా రౌండ్ గా చిన్న రూపాయి బిళ్ళలా ఉంది చూస్తానికి. చాలా కరెక్ట్ గా ఒక షేప్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా చుట్టారన్నమాట. ఎక్కడ అక్కడ మడత కానీ అంతా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. ఈ చిట్టి కాజాని చాలా డెలిషియస్ గా ఉంది. నేను యాక్చువల్ మా కోనసీమ కాజా మాత్రం, తాపేశ్వరం కాజా మాత్రం చేశాను. నాకు చిట్టి కాజా టేస్ట్ చేస్తూ ఉంటే తాపేశ్వరం కాజా తిన్నంత ఒక ఫ్లేవర్ తగ్గుతుంది నాకు. నేను నిజంగా అనుకోలేదు. చాలా బాగా చేశారండి. నేను తాపేశ్వరం కాజా ఎక్కువ తింటూ ఉంటాం. మాది కోనసీమ కాబట్టి ఎక్కువ మా దగ్గరలో నాకు తాపేశ్వరం. కానీ ఈ యొక్క తాపేశ్వరం కాజా అంత బాగుంది. అది ఈ యొక్క చిట్టి కాజా కూడా మామూలుగా చిట్టి కాజాని మామూలుగా అసలు ఎలా తయారు చేస్తారు దీన్ని? చిట్టి కాజా వచ్చేసి మైదా అండి. మైదా కూడా మైదాతోనే తయారు చేస్తారు. అంటే యాక్చువల్ గా మేము మామూలు మడతలు తాపేశ్వరం కాజా వచ్చేసరికి మడత కాజా అంటాం మేము. సరే మరి ఇదేంటి రౌండిష్ గా ఉంది చిట్టి కాజా? షేప్ మారుతుంది. షేప్ సైజ్ మారుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక దీనికి సైజ్ మ్యాటర్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు చాలా. సో ఒకేసారి పెద్దగా తింటానంతా కూడా ఈ విధంగా తింటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఏం తిన్నాం? నెక్స్ట్ వచ్చే ఐటమ్ ఇదేంటిదండి? ఇది వెరైటీగా ఉంది. ఆగ్రాపాన్ బెంగాలీ స్వీట్. అచ్చం కిళ్ళి చుట్టినట్టు చుట్టారు. ఓకే, దీనిలో ఒక లవంగం కూడా పెట్టారు. చూసారు కదా, దీనిలో ఒక లవంగం కూడా పెట్టారండి. అచ్చం చూస్తానికి కిళ్ళి సమ్ టైమ్స్ ఏంటంటే సమోసా లాగా ఉందన్నమాట. సో ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇదేనండి ఆగ్రాపాన్ బెంగాలీ స్వీట్ ఐటమ్. ఓకే, ఈ బాగా చూస్తాక ఎలా ఉందంటే ఇది ఒక తమలపాకు ఇదిలాగా ఉందన్నమాట. అదే మామూలు పాన్లా ఉంది. అందుకంటే లవంగం పెట్టారు కదా, అలా అనుకున్నా. ఎలా చేస్తారు ఇది? వచ్చేసి మ్యాంగో జల్లీ షేప్స్ ఉంటాయి కదండి. జల్లీ షేప్స్ తోనే ఇది. కాకపోతే కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ లోనేమో కోవా పెడతారు. కోవా పెట్టిన తర్వాత పాన్ షేప్ లో షేప్ చేసి మధ్యలో లవంగం పెడతారు. చూస్తాక ఎలా ఉందంటే పాన్ ఏదైతే మామూలు కంప్లీట్ తమలపాకుని కోవా చుట్టూతో చుట్టి నీట్గా అలా పెట్టినట్టు ఉందన్నమాట. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒరిస్సా స్వీట్ అయిన రసగుల్లాని ఈ యొక్క తమలపాకులో పెట్టి చక్కగా నీట్గా ఒక పాన్ లాగా తయారు చేసి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. దీన్ని ఇక్కడ ఒక ఇది ఉంది కదా, క్లో ఉంది కదా, ఐ మీన్ లవంగం. దీనితో పాటు పెట్టింది అన్నం. చాలా బాగుంది. లైట్ గా ఆ లవంగం కారం లైట్ గా తగులుతూ ఉంటాయి. చాలా డైజెషన్ కోసం వేసినట్టున్నారు. బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చెప్తారు? ఏం వచ్చేసి ఆలు కట్లెట్. లవ్ సింబల్ పెట్టారు. ఇది దేంతో తయారు చేస్తారు? వచ్చేసి ఆలు అండి. ఓకే, ఆలు, క్యారెట్, బీన్స్, క్యాబేజ్ ఉంది. ఓకే, బీట్రూట్ అండి. ఓకే, కొత్తిమీర, పుదీనా. దీన్ని మొత్తం కలిపేసి ఫ్రై చేస్తారు. మొత్తం ఫ్రై చేసుకుని మనకు నచ్చిన షేప్, లవ్ షేప్ గానీ, డైమండ్ షేప్ గానీ, స్క్వేర్, రెక్టాంగిల్ గానీ ఏ షేప్ లోనైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ లవ్ సింబల్ కూడా పెట్టారు కదా? లవ్ సింబల్ అండి. చాలా బాగుంది. ఎంత స్టఫ్ చేసి చక్కగా నీట్ గా ఫ్రై చేసినప్పుడు దీని ఒక పైన పప్పులు కూడా పెట్టినట్టున్నారు. కాజు అండి, కాజు. చాలా తింటే
లైట్ గా చక్కగా ఫ్రై అయిన కాజు, ఇంకా ఏది చెప్పారు, ఆనియన్ కూడా ఉంది కదా, క్యాబేజ్ క్యారెట్ అండి. క్యాబేజీ క్యారెట్ అండి. నీట్ గా చక్కగా ఫ్రై అవడం వల్ల తింటూ ఉంటే క్రిస్పీగా ఫ్లఫీగా ఉన్నాయి. చాలా బాగుంది. ఈ ఐటమ్ మామూలుగా ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా, మీరు మామూలుగా మీరు ప్రత్యేకించి దీన్ని ఏమన్నా ఒక ట్రైనింగ్ లా తీసుకుంటారా, స్కూల్ ట్రైనింగ్ లాగా? కాదండి, మామూలుగా ఇప్పుడు మనం వెళ్ళే ఊరుని బట్టండి. మా ఊరు వచ్చేసి ఇందుపల్లిలో మొత్తం అందరూ మొత్తం బీటెక్ చదివిన, ఇంజనీరింగ్ చేసినా గానీ, బీటెక్ ఇంజనీరింగ్ చేసినా గానీ ఎవరైనా గానీ ఈ ఫీల్డ్ లోకి వస్తారండి. ఓకే. అంటే మామూలుగా సర్వత్రా ఎలాగంటే గనక పక్కన వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్తా ఉంటారు కదా, అలా వస్తా ఉంటారు అనమాట. అది అలా 10th క్లాస్ చదివిన తర్వాత అలా వస్తా ఉంటారు అనమాట. నేను మాత్రం 10th క్లాస్ చదివిన తర్వాత ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతుంది జరిగింది. చదివిన తర్వాత ఈ ఫీల్డ్ లోకి. మీకు ఐటమ్స్ అన్ని చేయడానికి ఎంత టైం తీసుకుంది? మాకు వచ్చేసండి, మేము నిన్న పగలు వచ్చేసి 4ంటికి వచ్చామండి. 4ంటికి వచ్చాము. 4ంటికి వచ్చిన కాడి నుంచి మొత్తం ఏమొచ్చినాయి ఏం లేదని చూసుకుంటున్నాము. చూసుకుని తెల్లారిగట్ట టిఫిన్స్ అయ్యి ఉన్నాయి, మధ్యాహ్నం భోజనం ఉంది. ఇది 11ంటి నుంచి స్టార్ట్ చేసామండి. ఈవినింగ్ భోజనం 11ంటి నుంచి స్టార్ట్ చేసాం. 11ంటి నుంచి స్టార్ట్ చేసాం. ఇంకా జరుగుతుంది కూడా. ఇంకా జరుగుతుంది కూడా. 8-9 గంటల నైట్ కూడా ఉంది. ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ అండి. ఇది మెయిన్ కోర్స్. అంటే ఇప్పుడు డెజర్ట్స్ అన్ని కూడా దీనిలో పెట్టేశారు. ఇవన్నీ డెజర్ట్స్ ఇప్పుడు నేను తీసుకున్నాను. చెప్పండి, అసలు ఈ కోటేశ్వరరావు గారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అసలు ఎవరు ఈ కోటేశ్వరరావు గారు? కోటేశ్వరరావు గారు అంటేనండి ఇందుపల్లిలో ఉండే ఒక గ్రామస్తుడు. ఆయన చిన్నప్పుడు, మేము ఇంకా పుట్టలేదు అప్పటికి, ఆయన చిన్నప్పుడు చౌదరి గారు అని వాళ్ళ ఇంట్లో మామూలుగా వాళ్ళ మిస్ట్రెస్ కి అనుకుమాలో సహాయం చేయడానికి వెళ్ళేవాడు అనమాట. అలా నేర్చుకొని నేర్చుకున్నారా? కాదండి, నేర్చుకుంటాం అంటే అది కాదు, ఆవిడకి సహాయం చేస్తానికి వెళ్ళేవాళ్ళు. హెల్పింగ్, ఆవిడ వంట చేసే విషయంలో హెల్ప్ చేస్తానికి వెళ్తా ఉండేవాళ్ళు. అలా ఈయన నేర్చుకున్నాడు. ఈయన ద్వారా అందరూ నేర్చుకున్నారు. ఈయన మాత్రం అంటే ఆవిడ చేసే ఐటమ్స్ అన్ని ఏంటో చూస్తా ఈయన కొన్ని కొత్త ఐటమ్స్ కూడా కనిపెట్టారని చెప్పి మీ ఊర్లో అంతా చెప్తా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తారు ఐటమ్? నెక్స్ట్ ఏం తీసుకోమంటారు? ఐటమ్ చెప్తున్నారు పన్నీర్ కుర్మా. ఓకే, పన్నీర్ కుర్మా చూస్తూ ఉంటేనే కలర్ ఏమైనా వేస్తారా దీనిలో? కలర్ ఏమి, న్యాచురల్ కలర్ చూస్తూ ఉంటేనే నోరు ఊరించేస్తుంది. పన్నీర్ కుర్మా ఇది ఎక్కువ చపాతీలోకి వాటిల్లో తీసుకుంటారు అనుకుంటా కదా. చాలా బాగుంది, చూసారా? ఇది చక్క అలాగా కొత్తిమీర అలా చక్క జల్లి ప్రతి పీసు కూడా చాలా చక్క నీట్ గా సైజు వారి నీట్ కోసారనమాట. ఈ యొక్క పన్నీర్ కర్రీలో యాక్చువల్గా ఏంటంటే పన్నీర్ కుర్మా కానీ అడ్డదిడ్డంగా ముక్కలు కోసేస్తారు. కానీ ఏంటంటే ఒక్కోటి చక్కగా బ్లాక్స్ వైజ్ చక్కగా కట్ చేశారు. చాలా సిస్టమేటిక్ గా చేశారు. సో ఇలా చక్కగా కట్ చేశారు. 5 స్టార్ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇవన్నీ చేసే వాళ్ళకన్నా చాలా బెటర్, చాలా బెస్ట్ క్వాలిటీలో వాళ్ళకన్నా ఇంకా గొప్పగా చేశారని చెప్పాలి. సో ఇందుపల్లి వంటవారంటే నలభేమ వారసులు అనటానికి నిజమైన ఉదాహరణ మనం చూస్తాను. ఇప్పుడు దాకా టేస్ట్ చేసిన డెజర్ట్స్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకు కర్రీస్ అన్ని ఒక్కొక్కటి టేస్ట్ చేద్దాము. ఈ మెయిన్ కోర్స్ లో మనం డెజర్ట్స్ తిన్నాము, ఇప్పుడు ఇది తిన్నాం. ఇది ఎలా తయారు చేస్తారండి? ఇది వచ్చేసి కాజు గసగసాలు గ్రేవీ అండి. కాజు గసగసాలు గ్రేవీ అండి. పెరుగు కూడా వేస్తారా? పెరుగు కొబ్బరి, కాజు గసగసాలు కొబ్బరి ఈ 3 గ్రైండ్ చేస్తామండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇది ఏగిన తర్వాత పెరుగు వేస్తాం. కొంచెం పెరుగు వేస్తారు. ఇది మీరు మామూలుగా మీరే తయారు చేసుకుంటారా ఇది ఈ పన్నీర్ అనేది? లేకపోతే పన్నీర్ అనేది మేమే తయారు చేసుకుంటాం. మీరే చేసుకుంటాం, ఎందుకంటే బయట చాలా పొల్యూటెడ్ గా ఉంటుందని చెప్పి వింటున్నాం. ఓకే, మీరే తయారు చేసుకుంటారు. 10 లీటర్లకు వచ్చేసి 1 కేజీ పన్నీర్ వస్తుంది. 10 లీటర్లకు వచ్చి 1 కేజీ పన్నీర్ వస్తుంది. అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది దోస ఆవకాయ అండి. ఓకే, ఆవకాయ చూస్తే ఆవకాయలోనే ఉంది. అంటే తోలు తీయకుండా చేసేస్తారా? తోలు తీయకుండా చేస్తాం. మామూలు ఆవకాయకి ఎలా ఉందో అలా చేస్తారా? మామూలు ఆవకాయకి దోస ఆవకాయకి ఇదేనండి. అన్నిటికి మామిడికాయ చట్నీ టైప్ లో ఉండద్ది, కాకపోతే కనుక దోసకాయ.
కట్ కట్ ఒక ఇది ఎలా తయారు చేస్తారండి? ఇది వచ్చేసి దోసకాయ అండి, ఆవు పిండి, మెంతిపిండి, వేరుశనగ నూనె అండి. రిఫండ్ ఆయిల్ దీనికి వాడకూడదండి. ఆయిల్ వాడకూడదు. రిఫండ్ ఆయిల్ వాడకూడదు చట్నీకి, ఆవకాయ చట్నీకి. వేరుశనగ నూనె ఒకటే, అదైతే సువాసన కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అండి. అది టేస్ట్ తింటూ ఉంటే నాకు ఆవకాయ తింటున్నట్టు అనిపిస్తుంది. మేబీ పుల్లదనం వల్ల పచ్చి ఆవకాయ అలా తింటూ ఉంటే పచ్చ దోసకాయ పచ్చి ఆవకాయ ఫస్ట్ ఆవకాయ పెట్టినప్పుడు ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. దీనిలో బహుశా వేరుశనగ నూనె వేయటం వల్ల ఏమో అసలు నాకెందుకు కనీసం ఫ్యాట్ తింటున్నట్టు కూడా ఏమీ అనిపిస్తలేదు అన్నమాట. చాలా బాగుంది. చెప్పండి, అసలు పచ్చళ్ళు అంటే ఎన్ని రకాల పచ్చళ్ళు చేస్తారు? పచ్చళ్ళు అంటేనండి గ్రీన్ గ్రేప్స్ ఆవకాయ ఉంది, కిస్మిస్. గ్రీన్ గ్రేప్స్ కిస్మిస్ గ్రీన్ గ్రేప్స్ ద్రాక్ష ఉంది, గ్రీన్ గ్రేప్స్ ఆవకాయ, కిస్మిస్ కాజు ఆవకాయ ఉంది, కిస్మిస్ కాజు ఆవకాయ, కిస్మిస్ కాజు ఆవకాయ, వెల్లుల్లి జీడిగుళ్ళ ఆవకాయ ఉంది. ఓకే. గ్రీన్ యాపిల్ చట్నీ ఉంది. గ్రీన్ యాపిల్ చట్నీ. గ్రీన్ యాపిల్ చట్నీ. గ్రీన్ యాపిల్ తో కూడా చట్నీ చేస్తారండి? గ్రీన్ యాపిల్ తో కూడా చట్నీ చేస్తాం. మామిడికాయ పచ్చడి లాగానే. మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి లాగా. ఓకే. అదే చాలా మంచి వెరైటీస్ ఉంటాయి. పచ్చళ్ళు కూడా వెరైటీస్ ఉన్నాయి. పచ్చళ్ళు కూడా చేస్తాం. పళ్ళతో కూడా పచ్చళ్ళు చేయొచ్చా? బొప్పాస్కాయతో కానీ, పచ్చి బొప్పాస్కాయతో కూడా. అదండి, పచ్చి బొప్పాస్కాయతో కూడా పచ్చడి చేస్తారు. కూడా పచ్చడి చేస్తాం. ఆవకాయ ఓన్లీ. అది జామ ఆవకాయ. జామ ఆవకాయ, బొప్పాస్కాయ ఆవకాయ, సొరకాయ ఆవకాయ. ఎవరన్నా నాన్ వెజ్ పచ్చళ్ళు చేయమని అడిగితే చేస్తాం. చికెన్ ఆవకాయ, బోన్లెస్ పికిల్ ఉండద్ది, విత్ బోన్ ఉండద్ది. బోన్లెస్ పికిల్, బోన్. మటన్ బోన్ ఉండద్ది, మటన్ వితౌట్ బోన్ ఉండద్ది, విత్ బోన్ ఉండద్ది. పికిల్ ఉండద్ది. ఓకే. క్రాబ్ పికిల్ కూడా ఉండద్ది. క్రాబ్ పికిల్ కూడా చేస్తారా? క్రాబ్ పికిల్, కొరమైన ఆవకాయ పచ్చడి, కొరమైన ఆవకాయ కూడా చేస్తారు మొత్తం. ఓకే. ఓకే. అవి కూడా స్పెషల్ కావాలంటే ఎవరికైనా పచ్చళ్ళు పట్టుకోవాలంటే స్పెషల్ ఆర్డర్ మీద ఇస్తే చేస్తారు. మీకు జనరల్ గా ఈ ఆర్డర్స్ ఎక్కువ ఎప్పుడు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చేసి మాకు ఎక్కువగా హైదరాబాద్ నుంచి వస్తాయండి. కేపీహెచ్పి ఇటు వచ్చేసి మన వైజాగ్ సైడ్ నుంచి వస్తాయండి. వైజాగ్ సైడ్ నుంచి ఇటు కేపీహెచ్పి హైదరాబాద్ నుంచి వస్తాయండి. అదండి. ఈ పచ్చళ్ళు ఎక్కడ తయారు చేస్తూ నేర్చుకున్నారు? ఈ పచ్చళ్ళు వచ్చేసి మేము వెళ్ళే మేస్టర్ల దగ్గర నేర్చుకున్నాం. మేము వెళ్ళే గురువుల మీరు వెళ్ళే మాస్టర్స్ దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు ఎన్ని కూడా నేర్చేసుకుని ఉన్నారు అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారండి? నెక్స్ట్ ఐటమ్ ఏం తెమ్మంటారు? కాలీఫ్లవర్ 65. కాలీఫ్లవర్ 65 బాగుంది. ఈ పచ్చిమిరకాయ ఎందుకు పెట్టారు? పచ్చిమిరకాయ వచ్చేసి అది కోటింగ్ అండి. కోటింగ్. ఈ రెండు కలిపి తింటే బాగుంటుంది అనమాట. ఓకే. ఓకే. సో ఇది తీసుకుందాం ఫస్ట్. ఇది నాకైతే పకోడీ చాలా మంచి పకోడీ, మంచి ఫ్రై అయిందన్నమాట. లోపల చక్కగా ఈ క్యాబేజ్ ఏదైతే ఉందో చక్కగా నీట్గా అది ఉంది. చాలా మంది అంటే ఈ క్యాబేజ్ ఫ్రై అనగానే మైదా పిండి, కార్న్ ఫ్లోర్ కొట్టేసరికి పిండి ఎక్కువ ఉంటుంది అనమాట. లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. బట్ ఇది చూసేసరికి పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. పర్ఫెక్ట్గా ఫ్రై కూడా అయింది. నాకు గట్టి పకోడీ అంటే చాలా ఇష్టం. సేమ్ తింటా ఉంటే నాకు గట్టి పకోడీ తిరిగి కలుగుతుంది. ఇంకోటి తిన్నాం. ఈ మిరపకాయతో కలిపి తింటే నాకు ఆహారం గట్టి తగులుతుంది అంటారా? కొంచెం తగిలిద్ది. కొంచెం గట్టిగానే తగులుతుందా? గట్టిగా తగిలిద్ది. స్పైసీనెస్ ఉన్నది. పచ్చిమిరపకాయ లైట్గా దాని ఘాటు, ఈ యొక్క కాలీఫ్లవర్ ఇది రెండు తింటా ఉంటే మంచి స్పైసీ ఫీలింగ్ వస్తుంది నాకు జనరల్గా ఫ్రైస్ అంటే చాలా ఇష్టం, కానీ మా మమ్మీ ఊరుకోరన్నమాట. ఫ్రైస్ ఒకటి స్వీట్ ఒకటి తింటే మా మమ్మీ అస్సలు ఒప్పుకోరు. ఇంకా ఎప్పుడన్నా ఇట్లా పెళ్ళిళ్ళకి, నేను ఎక్కువ పెళ్ళికి కూడా రాను నేను. ఎప్పుడన్నా బయట మంచి నేను వెళ్తే ఎక్కువ ఫుడ్కి వెళ్ళేది ఈ కోనసీమ. అలాగే మీ ఇందుపల్లి వాళ్ళు చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఆ పెళ్ళికి నేను వస్తానన్నమాట. ఎందుకంటే ఇందుపల్లి వంటల వాళ్ళు అంటే చెప్పే కదా, ఇప్పుడు ఇన్ని రకాల ఐటమ్స్ చూపించారు మనకి. ఇంకా ఐటమ్స్ ఇంకా మిగిలిన ఉన్నాయి తినాల్సినవి.
చేసే ఏ వంట అయినా సరే ప్రతి ఒక ఆహారం అనేది చాలా క్వాలిటీగా చాలా హైజీనిక్గా చేస్తారనమాట. ఇప్పుడు కూడా మేము మంచి ఒక ప్లేస్లో ఉన్నాము. ఈ మంచి ప్లేస్ వచ్చేసరికి ఇందుపల్లికి పక్కన ఊరు అనమాట ఇది. సో ఇప్పుడు మేము అక్కడే ఉన్నాం. ఇక్కడ ఒక ఫంక్షన్ జరుగుతుంది, అక్కడే మనం ఇప్పుడు ఇది చేస్తున్నాము. చెప్పండి నెక్స్ట్ ఐటమ్ ఏం చేయమంటారు? ఏమంటారు? ఇదేంటిది? వంకాయ. ఏంటి వంకాయ ఇట్లా పెట్టేశారా? అవునండి. ఏం దీనిలో స్టఫ్ ఉంటుందా? గుత్తొంకాయ స్టఫ్ అండి. గుత్తొంకాయ స్టఫ్. జీడిపప్పు పెట్టారు, జీడిపప్పు గార్నిష్ చేశారు. ఏం పెడతారు దీనిలో స్టఫ్? దీనిలో వచ్చేసి కొబ్బరి ఉల్లిపాయ మగ్గేసిన కారం అండి. కొబ్బరి ఉల్లిపాయ మగ్గేసిన కారం. కొబ్బరి ఉల్లిపాయ మగ్గేసిన కొబ్బరి కారం. అదే ఇది స్టఫ్డ్ వంకాయ. ఇది కూడా ఒకసారి తిన్నాము, వెరైటీగా ఉంది ఇది. దీన్ని చూస్తా ఉంటే నాకు గ్రైనేడ్ గుర్తు వస్తుంది. గుత్తొంకాయ దీని లోపల కట్ చేసి పెడతారండి? కట్ చేసి పెడతామండి. ఓకే. లైట్గా కారం ఎలా ఉందంటే చూస్తాకి లైట్గా ధనియాలు ఏమన్నా చెప్పారు, ఏమేశారు? కొబ్బరి ఉల్లిపాయ మగ్గేసిన కొబ్బరికాయ అండి. అది జీలకర్ర పొడి, కరివేపాకు, అది మిక్సీ బట్టి మిక్స్ చేసింది మొత్తం పెడుతుంది. మీరు వంకాయ బజ్జీలు అట్లాంటివి కూడా వేస్తారా? వంకాయ బజ్జీలు అవి కూడా వేస్తామండి. యాక్చువల్గా ఏంటంటే మా తాడేపల్లిగూడెంలో ఒక ఆయన బజ్జీ వేస్తారు, వంకాయ బజ్జీ కామేశ్వరరావు గారని. ఆయన సాయంత్రం మాకు వంకాయ బజ్జీ పెడుతున్నారంటే వెళ్ళిపోతాం అనమాట. ఇవి కట్టేస్తారు అక్కడ ఉండి తినమండి. అలా మీరు కూడా ఏమన్నా అడిగితే అట్లాంటి ఐటమ్స్ వేస్తామండి. అలాంటి ఐటమ్స్ చేస్తారు. కస్టమర్ మెనూ డిసైడ్ చేసిన దాన్ని బట్టి మేము చేస్తామండి. ఆయన మా మెనూలో ఏది కోరినా కానీ మేము చేస్తాం. మెనూలో ఏది కోరినా చేస్తారు? మెనూలో ఏది కోరినా కానీ చేస్తాం. చెప్పండి, ఎన్ని రకాల ఐటమ్స్ మీరు ఎన్ని రకాల ఐటమ్స్ చేయగలరు? మేము వచ్చేసి ఒక 150-200 దాకా ఐటమ్ అనేది ప్రిపేర్ చేస్తాం. 150 దాకా చేయగలరు? 150-200 దాకా చేస్తాం. ఇప్పుడు ఈ 36 ఐటమ్స్ కి వచ్చేసరికి ఎంత తీసుకుంటున్నారు? 36 ఐటమ్స్ కి వచ్చేసి 80 వేలు అండి. మొత్తం 80 వేలు అంటే ప్లేట్ కి దాదాపు 80 రూపాయలు కట్టి 80 రూపాయలు కట్టిపోయింది. 1000 మందికి అండి 80 రూపాయలు కట్టి ఛార్జ్ చేయండి. 80 రూపాయలు కట్టి ఛార్జ్ చేయండి 1000 మందికి. చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ అవ్వలేదు. మీలో ఇంకా మీ ఊర్లో ఎంతమంది దాకా ఉండొచ్చు ఇట్లా వంట వాళ్ళు? మొత్తం ఊరు మొత్తం ఉన్నారండి. మొత్తం ఒక 1500 వరకు ఉంటారు. మొత్తం 1500 మంది ఉంటారు. 1500 మంది వరకు ఉంటారు. ఓకే. అందరూ ఎవరికాళ్ళు టీమ్స్ గా ఉంటారా? ఎవరికాళ్ళు ఎవరి టీం వాళ్ళకు ఉండేదండి. సపరేట్ గా ఉండేది. ఏదైనా బాగా పెద్ద వచ్చినప్పుడు మాత్రం కంబైండ్ అవుతారు. ఒక 2-3 మేస్త్రులు వచ్చేసి కంబైండ్ అవుతారు అనమాట. వాళ్ళు చేసుకుంటారు అనమాట. వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పప్పు అండి. టమాటా పప్పు. టమాటా. ఓకే. పప్పు తిన్నా అంటే మా అమ్మగారు గుర్తొచ్చారండి. సేమ్ ఎలా చేస్తారు. పప్పు నా తింటా ఉంటే సేమ్ ఇంట్లో పప్పు లాగానే ఉంది నాకు. ఇది బయట పప్పులా లేదు. తింటా ఉంటే లైట్ టమాటా పులుపు. టమాటా గుజ్జు తీసేస్తారా లేకపోతే చింతపండు కూడా వేస్తారా? టమాటాతో పాటు చింతపండు కూడా వేస్తాం. చింతపండు గుజ్జు, టమాటా ప్లస్ అదే. ఓకే. నెక్స్ట్ ఇదేంటండి? వచ్చేసి మునక్కాడ సాంబార్ అండి. మునక్కాడ సాంబారు. ఈ సాంబార్ మామూలుగా మిక్స్ చేసేస్తారా పప్పు? పప్పు అనేది మెస్ జారతో అడ్డం పెట్టి తరకలు రాకుండా అడ్డం పట్టిందాన్ని వచ్చిందాన్ని మిక్స్ చేసిన తర్వాత రుబ్బుతారు. పప్పు రుబ్బుతారు, మిక్సీ చేస్తాం. ఓకే. అంటే తరకలు అనేది తగలకుండా ఉంటాయి. అది ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఐటమ్ ఇది టేస్ట్ చేద్దాము. ఇది మునక్కాయ సాంబార్ అంట. ఫస్ట్ సాంబార్ తినగానే
ఆ ఒక మునక్కాయ టేస్ట్ అనేది చక్కగా నీట్గా సాంబార్లో చాలా బాగా దిగిందనమాట. ఆ కొత్తిమీర ఆకు ఘాటు కూడా లైట్గా పచ్చి పచ్చిగా దీన్ని తరకలు లేకుండా చక్కగా నీట్గా పప్పు రుబ్బటం వల్ల ఏమో చాలా జ్యూసీగా ఈ యొక్క సాంబార్ ఉందండి. మునక్కాయ ఉంది. మునక్కాయ చాలా చాలా బాగా చేశారండి. మునక్కాయ సాంబార్ ఉంది, సాంబార్తో తినేస్తారు అన్నం అంతా, అంత బాగా చేశారు. మళ్ళా టేస్ట్ చేస్తా ఉన్నాను. నా లైఫ్లో ఇటువంటి సాంబార్ ఇప్పుడు దాకా ఎప్పుడు తినలేదండి. ఇటువంటి సాంబారు నా లైఫ్లో ఎప్పుడు తినలే, ఎంతో బాగుంది. కేవలం ఇటువంటి సాంబార్ కావాలంటే కేవలం మనం ఇందుపల్లి వంట వాళ్ళని పిలవాలి, అది వైష్ణవి క్యాటరర్స్ వాళ్ళని మాత్రమే పిలవాలి. ఎంతో టేస్టీగా చేస్తారు. అలానే ఇందుపల్లిలో ఉన్న వేరే క్యాటరర్స్ తక్కువ అని కాదు, ఎవరికి వాళ్ళే వాళ్ళ వెరైటీ టేస్ట్లతో వాళ్ళు గొప్ప వాళ్ళు అనమాట. అలాగే మన ఈ 11 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్న మీ పేరు సాయి గారు. సాయి గారు 10th చదివినప్పటికేను యువతకి ఆదర్శంగా ఈ యొక్క మనిషిని ఇచ్చారు. చదువుకోలేదు, చదువుకుంటేనే మనకి జీవితం అని చెప్పి అనుకునే రోజుల నుంచి చదువుకోపోయినా గొప్ప శిఖరాలని అధిరోహించవచ్చు అనే దానికి మన యొక్క సాయి గారు నిదర్శనంగా, మన యొక్క యువత అందరికీ ఈయన ఒక నిదర్శనంగా నిలబడతారనమాట. అండ్ సాయి గారు చెప్పండి, నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తారు? ఏదో ఒకటి మనం మిస్ అయ్యాం కదా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాంట్రోల్ అండి, స్వీట్ కాంట్రోల్. ఓకే, ఈ స్ప్రింగ్ రోల్ దేనిలో తయారు చేస్తారు? స్ప్రింగ్ రోల్ వచ్చేసి చీజ్ అండి, చీజ్ స్వీట్ కార్న్ అండి. చీజ్ స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ మైదా. ఈ పైన ఈ ర్యాపర్ ఎలా వస్తుంది? మైదా స్లైడ్స్ చేస్తారండి. ఈ స్ప్రింగ్ రోల్ మీరే తయారు చేస్తారా? మాస్టర్ ఉన్నారండి దాన్ని సపరేట్ గా, మా దగ్గరే వస్తారు. స్ప్రింగ్ రోల్ మీరే చేస్తారు. స్ప్రింగ్ రోల్ తింటూ ఉంటే ఫస్ట్ చక్క చీజ్ అలాగా దీన్ని టమాటా సాస్తో నంచుకుని తిన్నప్పుడు ఒక రకంగా అలా నా బాడీ అంతా గాల్లో లేచి తేలుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగా చేశారండి. చెప్పండి, ఇన్ని వంటలు అసలు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మేము నేర్చుకున్నది వచ్చేసి చెరుకుమల్లి ఆంజనేయులు గారు, చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు అండి. ఫస్ట్ నుంచి నేను 10th అయిపోయిన కాడి నుంచి నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. స్టిల్ ఇప్పటికీ కూడా వెళ్తా ఉంటాను. మామూలుగా పెద్ద వచ్చినప్పుడు వెళ్తా ఉంటాను. వెళ్తా ఉంటారు. సో మీ ఊళ్ళో ఎవరైనా సరే పెద్ద వచ్చినప్పుడు అందరు కలిసి ఒక 4-5 మేస్త్రీలు కలిసి ఒక టీమ్ తో కలిసి వెళ్ళి చేస్తారు. పొలిటికల్ పార్టీకి టీడీపీకి వచ్చినట్టున్నారు కదా మీరు? టీడీపీకి కూడా వచ్చాము, మహానాడుకి వచ్చారు, చూసాను ఒకసారి. మహానాడు సభలకు కూడా చేసాము. రెవెన్యూ మినిస్టర్ అనగా సత్యప్రసాద్ గారికి కూడా చేసాము. సత్యప్రసాద్ గారు కూడా చేశారు. ఆయనకి చేసాము. కాగిత కృష్ణప్రసాద్ గారికి కూడా చేసాము. తడన ఎమ్మెల్యే గారికి కూడా చేసాము. పెళ్ళిలో చేశారా? ఆయన పెళ్లికి చేశాను. నాకు సాయన్ గారు టీడీపీ మహాసభలు జరుగుతూ ఉంటాయి, ఇది మహానాడు జరుగుతూ ఉంటుంది కదా, అక్కడికి వచ్చినప్పుడు అసలు ఈ వంటలు తిన్నప్పుడు ఎవరు చేశారు ఏంటి అని చెప్పి నేను ఎంక్వైరీ చేసినప్పుడు విచారించినప్పుడు ఈయన పేరు చాలా గట్టిగా అనిపించింది. చాలా చిన్న వయసులోనే ఇంత మంచి టేస్ట్ఫుల్ ఐటమ్స్ చేస్తున్నారని. నిజంగా ప్రతి ఒక్క ఐటము ఏది టేస్ట్కి తక్కువ లేదు. ప్రతి ఐటమ్ చాలా బాగుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. 2 పెట్టారు, 2 స్ప్రింగ్ రోల్స్ తిన్నాను. ఇంకా ఇప్పుడు చెప్పండి, ఇంకా నెక్స్ట్ మీరే సపరేట్గా ఒక పెద్ద టీం పెట్టుకుని అన్న బయట హోటల్ పెట్టాను చేసే ఉద్దేశం ఉందా? లేదండి. హోటల్ అనేది ఈ ఫీల్డ్ సెట్ అవుతుంది. హోటల్ బిజినెస్ వేరు, ఈ వంట బిజినెస్ ఇది వేరు. ఆ ఫీల్డ్ వేరు, ఈ ఫీల్డ్ వేరు. హోటల్ అంటే కనుక అది ఒకవేళ మనం పెడతాము అంతా పెట్టుబడి పెట్టి ఒకవేళ లాస్ వచ్చినా చాలా ఇబ్బంది పడతాం. ఇది అనుకోండి అలా ఉండదండి. ఇదైనా కానీ దానికి సరిపడా కష్టమే. కాకపోతే కనుక
మొహాలు మారుతాయి అంతే. మొహాలు మారిపోతాయి. అంతే. ఓకే ఓకే. మాకు మా ప్రేక్షకులకి ఎన్నో మంచి విశేషాలు తెలియజేసినందుకు, అలాగే ఈ ఒక వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వైష్ణవి క్యాటరర్స్ డిస్క్రిప్షన్ వాళ్ళని అందరిస్తాను. అలాగే మీరు కింద నేను ఆల్రెడీ మళ్ళీ టైటిల్ కూడా వేసాను. వీళ్ళకి అడ్రస్, ఫోన్ నెంబర్ కనబడుతుంది, చూశారు కదా, ఇక్కడ కనబడుతుంది చూశారు కదా. అప్పుడు ఏదైతే ఫోన్ నెంబర్స్ అడ్రస్ పెట్టినానో ఫోన్ నెంబర్స్ వచ్చేసి మన సాయి గారికి ఫోన్ చేసినట్టయితే సాయి గారు మీకు తప్పకుండా రిప్లై ఇస్తారు. అలాగే ఏదైనా ఇంకా మరిన్ని వివరాలుగా ఉంటే మీరు నన్ను కూడా కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ ఆల్రెడీ మీకు ఇచ్చాను. అలాగే మీరు ఏదైనా ప్రమోషన్స్ ఏమన్నా ఉంటే కనుక ఇది నా పేరు ప్రమోషన్స్ మీ యొక్క హోటల్ కానీ ఏమన్నా చేయాలంటే కూడా నాకు ఖచ్చితంగా మీరు నా ఫోన్ చేసి అడగచ్చు, తప్పకుండా చేద్దాము. సాయి గారు ధన్యవాదాలండి. యువతకి మీరు ఒక నిదర్శనం. చదువుకుంటేనే జీవితం అనేది కాదు, చదువుకోకపోయినా సరే మనం మన టాలెంట్తో మన స్కిల్తో గొప్ప శిఖరాలను అధిరోహించవచ్చు అని చెప్పి మీరందరూ మీలాంటి వాళ్ళు యువతకు ఆదర్శంగా నిలవాలని చెప్పి కోరుకున్నాను. Fueled by them to see the horizon, turn us to thousands, and we'll grow in number. Fueled by them to see the horizon, turn